everyone, welcome to KTV Telugu. సోనియా దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆమె ఎక్కువగా పర్యటించలేరు. యూపీలోని రాయ్ బరేలీలో పరిస్థితి రాను రాను సంకటంగా మారుతోంది. అందుకే సులువుగా ఉన్న లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు రాగానే వెంటనే తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఎక్కడ పోటీ చేస్తే మంచి మెజారిటీ వస్తుందో లెక్కలేసి నివేదిక కూడా సమర్పించారు. చివరిగా హైకమాండ్ పెద్దల చాయిస్ ఖమ్మం అన్న సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు పంపారు. అయితే పైనుంచి అలాంటి సూచనలేవీ లేకపోతే ఇక్కడ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ప్లాన్లో ఉందని అప్పుడే సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయగానే ఎక్కువ మంది మెదక్ నుంచి అని అనుకున్నారు. తర్వాత మల్కాజ్గిరి నుంచి చేయవచ్చని చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్లాన్ భిన్నంగా ఉందని, అసలు పోటీ చేయబోయే స్థానం ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ మంది మెదక్ నుంచి పోటీ చేస్తారని అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ మెదక్లో బీఆర్ఎస్ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం, సిద్దిపేటలో ఆ పార్టీ భారీ మెజారిటీ సాధించే అవకాశాలు ఉండడంతో మల్కాజ్గిరి సేఫ్ సీట్ అన్న విశ్లేషణ ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. అలాగే మినీ ఇండియాగా ప్రాచుర్యం పొందింది మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉంటారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచన వేరుగా ఉందని చెబుతున్నారు. ఏపీ తెలంగాణ మధ్యలో ఉండే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఇటీవల ఎన్నికల్లో ఖమ్మం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. కనీసం 3 లక్షల మెజారిటీ మొత్తం మీద వచ్చింది. ముఖ్య నేతలంతా పార్టీని వీడిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. అక్కడైతే రికార్డు స్థాయి విజయం లభించడమే కాదు, సోనియా పోటీ చేసినందున ఆ ఎఫెక్టు తెలంగాణతో పాటు ఏపీ పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. దక్షిణాది నుంచి అత్యధిక సీట్లను గెలుచుకోవాలనుకుంటోంది. కర్ణాటక, తెలంగాణలో ఆ పార్టీ గెలవటంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధిస్తామని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంతో పాటు సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే తెలంగాణలో స్వీప్ చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో ఏపీలోనూ కొత్త ఆపరేషన్ ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఏపీ కాంగ్రెస్లోనూ కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది బలమైన నేతలు వచ్చి చేరతారని, ఇప్పటికే ఉన్న కొంతమంది నేతలు మరింతగా బలం పుంజుకుంటారని భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికగా జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని, అది కాంగ్రెస్కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పై మరింత వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయిందని, ఆ పార్టీ అగ్రనేతలంతా దక్షిణాదికి వలస వచ్చి పోటీ చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి. రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. సోనియా తెలంగాణకు వస్తే ఇక ప్రియాంక గాంధీ మాత్రమే ఉత్తరాదిలో పోటీ చేయాలి. ఇప్పటి వరకు ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.